గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే చెన్నై నగరం ఇప్పటికింకా జలసంద్రంలో ఉంది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏరియల్ రివ్యూ చేశారు. 1000 కోట్లు తక్షణ సాయంగా ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలు కూడా ప్రధాన శీర్షికన ప్రచురించాయి. ఇక మరో వార్త చూసినట్టయితే టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. నిన్న టీడీపీ ఎమ్మెల్యే సాయన్న, తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు ఇద్దరు కూడా క్యాంప్ ఆఫీసులో సీఎంతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. వీరితో పాటు మరో 4 ఎమ్మెల్సీలు 6 ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అది కూడా మరో బ్యానర్గా పబ్లిష్ అయింది పత్రికల్లో. ఇక మరో వార్త చూసినట్టయితే రాష్ట్రం నుంచి వెళ్ళినటువంటి రాష్ట్ర బృందం మంత్రుల బృందం కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను చాలామంది కలుస్తుంది. రాష్ట్రానికి తక్షణ సాయం చేయాలని చెప్పి కోరారు. అది కరువు కావచ్చు, తర్వాత ఇంకా రకరకాల ఇష్యూలు, పత్తి కొనుగోలు విషయంలో కావచ్చు, లేకపోతే సైనిక్ స్కూల్ విషయంలో కావచ్చు, చాలామంది కేంద్ర మంత్రులు కలిశారు. అయితే కేంద్రం మాత్రం వివక్ష చూపుతుందని చెప్పి నిన్న ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. అది కూడా మరో వార్తగా పబ్లిష్ అయిన పత్రికలన్నింటిలో. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో కాంగ్రెస్ నుంచి కైలాస్ నేత, అధికార ప్రతినిధి, తర్వాత బీజేపీ నుంచి పాయల్ శంకర్, టీడీపీ నుంచి సీనియర్ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి ఎంపీ సీతారాం నాయక్ గారు మనతో ఉన్నారు. సీతారాం నాయక్ గారు, గుడ్ మార్నింగ్. నిన్న ఇద్దరు గ్రేటర్ లీడర్లు మీ పార్టీలో చేరారు, ఇంకా లైన్లో చాలామంది ఉన్నారని చెప్తున్నారు. సో ఈ వలసలు బాగా ఎలక్షన్ ముందు జరుగుతున్నాయి, గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ ముందు జరుగుతున్నాయి. సో ఇప్పటిదాకా బలం లేదు టీఆర్ఎస్కు హైదరాబాద్లో అంటుంటే ఈ నాయకులందరూ రావడంతోనే మీ బలం వస్తుందా, లేకపోతే బలం పెంచుకోవడానికే మీరు వాళ్ళని చేర్చుకుంటున్నారా? ఇప్పుడు ఎవరు చేర్చుకుంటున్నారు, ఏమవుతుంది అనేది ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వెసులుబాటు ఉంది. ఆ వెసులుబాటుని అనువుగా చేసుకొని తెలంగాణలో మొన్న జరిగిన ఎన్నికలు కావచ్చు, ప్రజల ఆమోదం పొందుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, నాయకుడి పైన నమ్మకం ఉంది. అక్కడ ఉన్న నాయకులు కూడా ఉండి ప్రయోజనం ఏంది, కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో అందరం ఒకటిగా ఉండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతామని వస్తూ ఉన్నారు. ఇంకో టీడీపీ నుంచి ఇంకో 4 వస్తే ఆ డిఫెక్షన్ బిల్లు కూడా అడ్డం రాదు. అది అనుకుంటున్నా నేను. ఎందుకంటే 2/3 మెజార్టీ ఉండాలి. 10 మెంబర్స్ ఉన్నది 15లో 10 మంది వస్తే వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా ఉండదనేటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఎవరు వలస వచ్చినా, ఎంత ప్రోత్సహించినా, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, విఘ్నులు, రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు, ఒకరు పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకు ఉండేటువంటి ఊగుంటట్స్ ప్రజలను కూడా వాళ్ళు అడిగి ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఏం చేస్తే బాగుంటుందని ఒక డిసిషన్ తీసుకొని వస్తూ ఉన్నారు. సో హైదరాబాద్లో మీకు తెలుసు గతంలో కొంత ప్రాబ్లం ఉండే. ఎందుకున్నదంటే ఆడ అన్ని ప్రాంతాల వాళ్ళు ఉంటారు కనుక ఆ ప్రాబ్లం గతంలో వచ్చింది. ఇప్పుడు బహుశా అది ఏమి ఉండదు. ఎందుకుండదంటే వన్ సైడ్ అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సారథి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు పనిచేస్తూ ఉన్నారు. ఇంకొక పెద్ద ఛాలెంజ్ కూడా చేశారు. వాళ్ళేం ఊరికి రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో నేను ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే పోటీ చేయను అనేటువంటి మాట ఇచ్చినాక కూడా వాళ్ళు వస్తున్నారంటే నాయకుడి పైన ఎంత నమ్మకం ఉంటే రావాలనో అది ఒకటి ఆలోచించాలి. కనుక ఈ వలసలు ఇయ్యాల ఒక తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చినాక వచ్చింది కాదు కదా. నిన్న ఆనం సోదరులు ఇద్దరు కూడా పోయి టీడీపీలో చేరారు. కనుక అది ఉంది, అటువంటి వెసులుబాటు ప్రజాస్వామ్యంలో ఉంది. కనుకనే ఏ పార్టీ అయితే మంచిగా చేస్తుంది ప్రజలకు అనుకున్న దాంట్లో వస్తూ ఉన్నారు. మా బలం ఎందుకంటే ఏ పార్టీ అయినా నిన్నటి దాకా ఉద్యమ పార్టీగా ఉండేటువంటి వాళ్ళు ఇవాళ రాజకీయ పార్టీగా ఎదిగిన తర్వాత దాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అందులో భాగంగానే అందరూ వస్తూ ఉన్నారు, మేము స్వాగతిస్తా ఉన్నాం. ఓకే, ఎంపీ గారు దయాకర్ రెడ్డి గారు, గ్రేటర్ హైదరాబాద్, నిజానికి గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీ ఎమ్మెల్యేలు చాలా మంది గెలిచారు. మీ బలం కూడా హైదరాబాద్లో ఉండింది. ఇప్పుడు మొన్నటి ఎలక్షన్ తర్వాత చూస్తుంటే, కానీ ఇప్పుడు మీ దగ్గరికి జస్ట్ 4 మిగిలారు. మిగతా వాళ్ళందరూ పోయారు. ఆ 4లో కూడా హైదరాబాద్ చెప్పింది మిగతా వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు అని అంటున్నారు. వాళ్ళు కూడా కార్యక్రమం రెడీగా ఉన్నారు. ఎవరు సీతారాం నాయక్ గారు కూడా చెప్తున్నారు. ఇప్పుడు బలం ఎవరిది పెరిగింది తగ్గేదనే నాయకులతో సాధ్యం కాదు. ఒకరిద్దరు రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళ బలాలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ డెఫినెట్గా ఆ రాజకీయ పార్టీల అధ్యక్షులకు వాళ్ళ బలాలు, వాళ్ళ యొక్క సిద్ధాంతాల పట్ల కొంత ఆకర్షణ ఏ పార్టీ అన్ని పార్టీలకు ఉంటుంది, ఇంక్లూడింగ్ తెలుగుదేశం. కానీ ఇక్కడ ఒకరు వస్తే బలం పెరిగిందంటే ఇంకొకరు వస్తే బలం పోయిందనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు ఆయా పార్టీల కార్యకర్తలు ఉంటారు, ప్రజలు ఓటర్స్ ఉంటారు. వాళ్ళ అభిప్రాయం మేరకు ఎప్పటికప్పుడు నిర్ణయాలు వస్తూనే ఉంటాయి.
నిజంగానే అంత బలం ఉంటే రాజీనామా చేసి మళ్ళీ గెలవచ్చు టీఆర్ఎస్ టికెట్ మీద. దానికి ఎవరు కాదనం కదా, ఎవరొద్దంటారు? అంటే వాళ్ళు గెలవడానికి సిద్ధంగా లేరు అంటున్నారా? ఇప్పుడు ఒకటే మీరు సాయన్న గురించి అడుగుతున్నారు. సాయన్న గారు రాజీనామా చేసిన తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున ఆకర్షణ అవుతున్నా, ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి పనుల పట్ల ఆకర్షితులు అవుతున్నా. కానీ నన్ను గెలిపించింది తెలుగుదేశం పార్టీ ఓటర్స్ కార్యకర్తలు. మరి ఇప్పుడు టీఆర్ఎస్లో మేము చేరడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఆ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు పోతున్నా అదే టీఆర్ఎస్ నుంచి అనేటువంటిది బాగుంటుంది. అదే ప్రజాస్వామ్యంలో దాన్ని స్వాగత సీతారాం నాయక్ గారు మనం అందరం స్వాగతించవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. అది ఎక్కడైనా సరే, అటు ఆంధ్రప్రదేశ్ అయినా సరే, ఒరిస్సాలైనా సరే, కర్ణాటక ఎక్కడైనా కానీ ఒక సిద్ధాంతంగా ఒక పార్టీ పరంగా కార్యకర్తలు ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని త్యజించి మళ్ళీ ఎన్నికలకు పోవడం అనేది సమంజసమని అనుకుంటున్నా. నా వాదంతో సీతారాం నాయక్ గారు కూడా ఏకీభవిస్తారు. రాజకీయ పార్టీగా మాట్లాడకుండా వ్యక్తిగతంగా ప్రొఫెసర్ గారు కూడా ఖచ్చితంగా దాన్ని ఏకీభవించాల్సింది, అందరం కూడా మేము దాన్ని సమర్థిస్తాం. సీతారాం నాయక్ గారు మాట అన్నారు, తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కేసీఆర్కి సపోర్ట్ చేయాలని వస్తున్నారని. మరి కేసీఆర్కి ఇప్పుడు సపోర్ట్ లేదని ఎవరన్నారు? కేసీఆర్కి సపోర్ట్ చేసే వాళ్ళు చేయమనండి, ఎవరు వద్దన్నారు. తెలంగాణకు సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది అయితే కేసీఆర్కి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది కావచ్చు, దాన్ని ఎవరం కాదనలేము. తెలంగాణ సాధనలో కేసీఆర్ గారి పాత్ర ఒక వంతు ఎక్కువ ఉందనే దాంట్లో ఎవరము మేము విమర్శించము, దాని జోలికి పోము. ఆ టైంకు ఏ రకంగా ఎట్లా చేస్తే బాగుంటుందనే దాంట్లో దాన్ని అందుకుని పోయేటోడు కావాలా. వండి పెట్టిన తర్వాత ఊదుకొని తింటోడు వచ్చి ఊదుకొని తినంటే అబ్బా ఎంత బాగా చెప్పానటువంటి దానికి ఎవరేం చేయలేదు. అన్నమంతా కష్టపడి అందరూ వండిన తర్వాత పోతే అరే ఊదుకొని తినరా నాలుగు కదా అబ్బా ఎంత బాగా చెప్పాను అనుకుంటే దానికి ఎవరేం చేయలేరు. అది అన్నీ తాత్కాలికంగా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. నిజంగానే సీతారాం నాయక్ గారు మనస్ఫూర్తిగా తెలంగాణ చాలా అభివృద్ధి చెందుతుంది కేసీఆర్ నాయకత్వం అనేది వారు భావిస్తే దానికి మాకేం అభ్యంతరం లేదు. మేము తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రాజకీయ పార్టీ ఉన్నా ఎవరు ముఖ్యమంత్రి అయినా తెలంగాణ అభివృద్ధిని కోరుకుంటున్నాం. ఏ రాజకీయ పార్టీలో ఉంటే మాత్రం తెలంగాణ అభివృద్ధి చెందకూడదని ఎందుకు అనుకోవాలి? ఇలా సాయన్న గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఓకే, ఎమ్మెల్యేగా ఎన్నికైనారు, వారు అభివృద్ధి చేసి అందుకోండి. ఒక ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారితో కావాల్సినవన్నీ కూడా అందుకోండి, ముఖ్యమంత్రి గారి ద్వారా అవన్నీ కూడా చేయించండి ఒక ఎమ్మెల్యేగా. వద్దని ఎవరు అనలేదు. అంటే పార్టీలు మారితే తప్ప అభివృద్ధి చేయమనేటువంటి ఒక కొత్త నినాదం, కొత్త వరవడి ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీలో వచ్చింది అనేది మనం స్పష్టంగా గమనించాలి. ఒక సర్పంచ్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎవరైనా సరే ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు ఆ ప్రాంత సమస్యల మీద పోరాటం చేస్తాడా లేదా, ఆ ప్రాంతం డెవలప్ చేస్తాడా లేదా అనేది ప్రజలు చూస్తాడు, చూడాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వాలు ఎవరు ఉన్నా కూడా ఆ వ్యక్తి పని ప్రజలకు చేస్తున్నాడా లేదా అని చూసి సహకరించాలి, అంతే. అది జరగాలి. ఇది చాలా పెద్ద పాయింట్. ఇదే పార్టీ మారి మా టీఆర్ఎస్లోకి వస్తే తప్ప అభివృద్ధి చేయము అన్నటువంటి దాంతో వెళ్తున్నది గవర్నమెంట్ అనేది దయాకర్ రెడ్డి గారి ఆరోపణ. అందుకే వీళ్ళందరూ చేరుతున్నారంటున్నారు ఆయన. నేను ఆరోపణ చేయలేదు, అభిప్రాయం చెప్పాను. అభిప్రాయం ఆరోపణ. ప్రతిపక్ష పార్టీ నాయకులు మీ అభిప్రాయం ఆరోపణ అవుతుంది. ఇప్పుడు దయాకర్ రెడ్డి గారు అన్నది వాస్తవం. అది నైతికత ఒకవేళ ఏది వాస్తవం? పార్టీ మారితే తప్ప అభివృద్ధి నిధులు ఇవ్వమనేదా? అటువంటిది ఎక్కడ ఏదైనా ఒకటి చూపెట్టండి. పార్టీకి అతీతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గాలకి ఎందుకు వాళ్ళకు సిడి ఫండ్స్ ఇస్తలేరా, వాళ్ళ దగ్గరికి పోయేమన్నా ఇళ్ళు ఇస్తలేరా, ఇక్కడ ఎందుకు అటువంటి ఆలోచన ఎక్కడైనా వచ్చిందంటే చెప్పమనండి. అట్లా కాదు కదా. దయాకర్ రెడ్డి గారికి విన్నవించేది ఏంటంటే వారికి తెలియదని ఏం కాదు, కానీ ఇప్పుడు ఒక ఆలోచనకు వచ్చారు. ఇప్పుడు నిన్న వరంగల్కి వచ్చినటువంటి రిజల్ట్ చూసిన తర్వాత ప్రజల్లో పెద్ద మార్పు వస్తుంది. ఎందుకంటే ఒక మాట మీద కట్టుబడి ఉన్నారు. ఇది కూడా చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే నేను పార్టీలోకి ఇంకా ఎమ్మెల్యేలు వస్తూ ఉన్నారు, ప్రజలు వస్తున్నారు, ఎంపీటీసీలు వస్తున్నారు. అయినా కేసీఆర్ గారు ఒక ఛాలెంజ్ చేశారు, ఎక్కడ రాజకీయ నాయకులు చెయ్యరు సాధారణంగా. నేను అనుకున్న అభివృద్ధి సాధించకపోతే వచ్చే ఎన్నికల్లో నిలబడరన్నాక కూడా ఎమ్మెల్యేలు వస్తున్నారంటే దేనికి వస్తున్నారు? అది కూడా ఒకటి గమనించాలి కదా. ఆ వాగ్దానం చేసిన తర్వాత కూడా వస్తున్నారంటే పార్టీ మీద, నాయకుని మీద బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నది. రెండవది నేను అనుకుంటున్నా, ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు చాలా మంది వస్తా ఉన్నారో తెలంగాణలో వీళ్ళ పాత్ర చాలా తక్కువ ఉంది. మీకు తెలియదు ఏముంది, తెలంగాణ రాష్ట్ర సాధన అప్పుడు చేయలే. దాన్ని ఏదో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడో పార్టీ నాయకుని ఒక నమ్మకంగా పార్టీ ఇచ్చారు గనక ఏం చేయలేక ఉన్నాం. ఇప్పుడు పునర్నిర్మాణంలోనూ మేము భాగస్వాములతో మా నియోజకవర్గాలు అభివృద్ధి జరుగుతాయి. ఎందుకంటే పార్టీ పవర్ లో ఉన్నదనే ఉద్దేశంతో ఏ విధమైనా సరే రాబోయే రోజులలో
ఈ పార్టీ అంటే ఏ పార్టీ కష్టపడి తెలంగాణ తీసుకొచ్చిందో ఆ పార్టీకి సహకరించాలనే ఉద్దేశం తప్ప వారు అన్నట్టుగా ఇంట్లో వస్తేనే అభివృద్ధి చేస్తాం మీరు లేకుంటే చెయ్యమనేటువంటి వాదన ఇక్కడ లేదు. దయాకర్ రెడ్డి గారు చెప్తారు, నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఆయన దగ్గర చెప్తా అంటున్నారు. 1 minute సార్ మీ దగ్గరికి వస్తాను. కైలాస్ గారు, మీ పార్టీ నుంచి కూడా నిజానికి మండలిలో ఎమ్మెల్సీలు అందరూ చాలామంది మీ పార్టీ నుంచి టీఆర్ఎస్ చేరినప్పుడు ఈ ఫిరాయింపుల మీద పోరాటం చేశారు, ప్రెస్ మీట్ పెట్టారు, కోర్టుకు వెళ్ళారు. ఎంఎస్ ప్రభాకర్ చివరికి ఆయన్నే పోయి చేరారు టీఆర్ఎస్లో. అయితే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రంలో అనేక మంది ప్రజలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులకు కానీ విద్యార్థులకు కానీ ఎన్నో ఆశలు ఉంటాయి. కానీ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయ నాయకులకు ఆశ ఎందుకు ఉండాలండి? నాకు అర్థం కాదు. అసలు మీరు చేసినటువంటి పరిపాలనలో జరుగుతున్నటువంటి పరిణామం మొత్తంలో లోపల ఏ అభివృద్ధి జరిగిందని ఇవాళ ఇంకా ప్రారంభమే కాలేదని ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత మీరు 5 ఏళ్ల తర్వాత పోతే మేము ఒప్పుకుంటాం. కానీ రాజ్యాంగం యొక్క ఫిరాయింపుల చట్టాన్ని ఇవాళ తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం, దీన్ని ప్రజాస్వామ్యాన్ని చెప్పేటువంటి నాయకులకు మరి ఏ రకంగా చెప్తుర్రో, మరి ఉన్నత చదువులు చెప్పినటువంటి సీతారాం నాయక్ గారు ఎట్లా ఏకీభవిస్తారో నాకైతే అర్థమవుతలేదు. ఇవాళ 2 అనేక మంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క వీక్నెస్లు ఏమైనా ఉంటే మంత్రులతో బెదిరించి కార్యక్రమాలు చేసి చల్లా ధర్మారెడ్డి గారు క్లియర్గా చెప్పినారు సమావేశంలో, నాకు అభివృద్ధి పథకాలు రావటం లేదు, వాళ్ళు బెదిరిస్తున్నారు, నేను పోతున్నా అని చెప్పి. ప్రకాష్ గౌడ్ గారు చెప్పినారు, నాకు 300 కోట్లు ఇస్తే నేను పోతాను. ఏంటిది ఇవాళ? ఇదేనా ప్రజాస్వామ్యం? తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఇవాళ రాజకీయ నాయకుల కోసం కాదండి, సకల జనుల ప్రజల కోసం, సమస్త జనుల కోసం, తాడిత పీడిత ప్రజల కోసం ఏర్పడ్డది. వీళ్ళు మారి వీళ్ళు పదవులు తెచ్చుకుంటే తెలంగాణ రాష్ట్రం ఎందుకు? సమైక్య రాష్ట్రమే నయమైనటువంటి పద్ధతిలో కూడా ఇవాళ మీరు చేస్తున్నట్టు వ్యవహారం. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు బలం లేదు కాబట్టి ఏం చేయాలి? దీన్ని ఈ రకంగా ఎవరెవరైతే నాయకులు ఎక్కడెక్కడైతే ప్రలోభాలకు గురి చేసి ఎవరైతే మాకు ఆకర్షితులవుతారో వాళ్ళని తీసుకురావాలి. తర్వాత ఈ సమస్యను పక్కకు పడాలంటే నల్ల బిల్లును మాఫ్ చేయాలి, కరెంటు బిల్లును మాఫ్ చేయాలి. 18 నెలల నుంచి గుర్తుకు రాలేదా? జిహెచ్ఎంసీ అనేది తెలంగాణ రాష్ట్రంలో రాజధాని ప్రాంతం కదా. కానీ నేనేమంటున్నాను, ఇవాళ ప్రజాస్వామ్యం గురించి పెద్ద పెద్ద సభలలో చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు సంతాన పశువులు అనండి రాజకీయ నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరు నీ పార్టీలు ఉంటే ఇవాళ ప్రజాస్వామిక గొంతులు ఎటు పోవాలి? అడుగుతారు, అడిగినంత మాత్రం దానికి సమాధానం చెప్పాలి, లేదా దానికి వివరణ ఇవ్వాలి, నువ్వు చేసేటువంటి చట్టం చేయాలి. కానీ చట్టాన్ని ఉల్లంఘించింది ఇదే ప్రజాస్వామ్యం, నేను చెప్పిందే ప్రజాస్వామ్యమైనటువంటి పద్ధతి తప్పు. ఒకవేళ పోతోడు చుట్టం కాదు, పొట్టబేలు కూర కాదు. కాంగ్రెస్ పార్టీకైనా ఇంకో పార్టీకైనా కొత్త వాళ్ళు వస్తారు పోతారు, కానీ సిద్ధాంతాన్ని నమ్మి ఒక గుర్తు మీద గెలిచి ఇవాళ మీరు పోవడం న్యాయమేనా? రెఫరెండం కోరండి, రాజీనామా చేయండి, ప్రజల్లోకి రండి, అప్పుడు మేము అంగీకరిస్తాం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి తాయిలాలకు ఆశపడిపోతే ఇలా ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, మళ్ళా కొంటారు. ఇదే సిద్ధాంతం, ఇదేనా ప్రజాస్వామ్యం? రైట్. పాయల్ శంకర్ గారు, బీజేపీ ఎట్లా చూస్తుంది? ముఖ్యంగా హైదరాబాద్లో బీజేపీ టీడీపీ బలంగా ఉన్న పరిస్థితుల్లో అందరూ అటు జంప్ అవుతుంటే ఎట్లా చూస్తుంది? ఇప్పుడు ఒకటి, గతంలో కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొనుగోలు చేసినప్పుడు చాలా గొప్ప విషయాలు మాట్లాడండి. ఈ ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్తుంది? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని ఇదే కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారి మీద విపరీతమైనటువంటి ఆరోపణలు చేసి చాలా గొప్పగా మాట్లాడాడు. నిజంగా మేము అనుకున్నాం ఆ రోజు కేసీఆర్ గారికి మరి ఈయన దగ్గర ఇటువంటి నీతి ఉండదేమని. ఈరోజు ఎక్కడ చూసినా కూడా నాకైతే అనిపిస్తున్నది, జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఈ టీఆర్ఎస్ అనే పార్టీ పోటీ చేయకుండా ఏ రాజకీయ పార్టీల కార్పొరేటర్లు అయితే గెలుస్తారో, గెలిచిన తర్వాత కొనుక్కొని మేయర్ అయితే బాగుంటుందేమో. గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ ఎక్కడ చూసినా శంకర్ గారు పార్టీ టీఆర్ఎస్లో చేరే ప్రతి ఒక్కరు కూడా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వామ్యం కోసం, భాగస్వామ్యం తీసుకోవడం కోసం మేము పోతున్నామన్న. నిన్న సాయన్ అదే అన్నారు, ఎంఎస్ ప్రభాకర్ అదే అన్నారు, అంతకుముందు చేరిన ఎమ్మెల్యేలు అందరు కూడా అదే మాట అన్నారు. ఇది తెలంగాణ రాకముందు మాట చెప్తున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పోతున్నాం అంటున్నారు. వస్తుంది బంగారు తెలంగాణ వాళ్ళు చెప్పిన డైలాగ్ చెప్తున్నారు దయాకర్ రెడ్డి గారు. బంగారు తెలంగాణ డైలాగ్ అయిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా టీఆర్ఎస్లో చేరేటటువంటి ప్రతి ఒక్క నాయకునికి బంగారు తెలంగాణ ఒక డైలాగ్ అని, దాని తర్వాత పార్టీ కండువా కప్పుకుంటున్నారు. బంగారు తెలంగాణని ఇంకెన్ని రోజులు మభ్యపెడతారండి? ఒక పక్క ముఖ్యమంత్రి అంటాడు, అసలు మేము ఇంకేం మొదలే పెట్టలేదు, మీరెందుకు పరేషాన్ అవుతారు, అసలు ముందరు ఉన్నదని ముఖ్యమంత్రి అంటాడు. మిగతా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటారు, మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి చాలా ఆకర్షితులవుతున్నారు కాబట్టి మా దగ్గరికి వస్తున్నారు. ఇది చాలా నీచమైనటువంటి పరిస్థితి. ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఇంకో పార్టీకి మారుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిని స్వయంగా చూసి అసలు
అభ్యర్థి మీద ఎటువంటి చర్యలు లేకుండా ఆయనకు మంత్రి పదవులు ఇవ్వడం నాకు ఒకటి అర్థమైతే లేదండి. టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు మొత్తుకుంటున్నారు, ఏమైంది అసలు ఈ కేసీఆర్ గారికి? మేము 12 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ పార్టీలో పోరాటం చేస్తే ఏదో అధికారం వచ్చింది మాకేమన్నా ఇస్తాడు అనుకుంటే వేరే పార్టీల వాళ్ళని గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి మానెత్తి మీద రుద్దుతున్నారని టీఆర్ఎస్ పార్టీలో తిరగబడే పరిస్థితి వస్తున్నది. కేసీఆర్ గారి పరిస్థితి చూసిన తర్వాత రేపో ఎల్లుండో టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ముసలం రాబోతున్నది. దానికి చాలా పరిణామాలు వస్తాయి. ఈ టీఆర్ఎస్ పార్టీ కేసీఆరే దీనికి అనుభవిస్తుంది. దయాకరెడ్డి గారు, నేను ఒక ప్రొఫెసర్ గారిని అడుగుతా, ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయంలో కండోలు కప్పేటువంటి సంస్కృతి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఇది బంగారు తెలంగాణనా? లేదా రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవిస్తా ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇతర పార్టీలని చేర్చుకోవడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? ఇది ముఖ్యమంత్రి గారికి తగునా? ఇది ప్రొఫెసర్ గారు చెప్పాలి. ఒక ప్రొఫెసర్ గారు చెప్తారు. దయాకరెడ్డి గారు, ఎందుకంటే వారికి అనుభవం లేదు సుదీర్ఘంగా. ఇంతకుముందు చాలా అంశాల్లో మీకు స్పందించారు ఆయన. కాకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళు వచ్చే వాళ్ళని చేర్చుకుంటాం, ఏం చేస్తాం, వాళ్ళు వస్తున్నప్పుడు ఎందుకు చేసుకోకూడదు, అభివృద్ధి కోసం వస్తున్నారు వాళ్ళు అంటారు. రాష్ట్ర అభివృద్ధి చేయాలని ప్రజలు టీఆర్ఎస్కి పట్టం కట్టిన మాట వాస్తవం. అంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరిక లేకుండా అభివృద్ధి చేయలేమనేటువంటి నిర్ధారణ కేసీఆర్ గారు వచ్చిన మాట కూడా వాస్తవం కదా. ఒప్పుకుంటారా దానికి? అంటే గతంలో కూడా ఏ పార్టీ అధికారులు ఉంటే వాళ్ళందరూ నేను చేర్చుకోలేదు కదా. సరే, ఒకరిద్దరు వాళ్ళ అవసరాలకు పోతే ఇప్పుడు ఆ అవసరాలు పెరిగిన వాళ్ళు ఎక్కువైపోయినట్టు మనకు తెలుస్తూ ఉంది. వాళ్ళకు ఉండేటువంటి ఆస్తుల పంచాయతో లేకపోతే ఇంకో భూముల పంచాయతో వాళ్ళు చేసే కొన్ని తప్పులను వెలికి తీసుకొని దానిని పెట్టి బ్లాక్మెయిల్ చేసుకునే రాజకీయమే తప్ప వాస్తవంగా అభివృద్ధిని చూసిపోయేటువంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మే పరిస్థితిలో సీతారాం నాయక్ గారు లేరు, నేను లేను. బట్ రాజకీయ పార్టీల్లో రాజకీయ పావులు ఓకే, దానికి ఒప్పుకుందాం. ఇవన్నీ ఎత్తుగడలు అన్ని రాజకీయ పార్టీలకు ఉంటాయంటే డెఫినెట్గా ఒప్పుకుందాం దానికి. అంతేగాని ఇప్పుడు అభివృద్ధి పనులు చేయని నియోజకవర్గం ఏది అని అడిగారు. ఎస్, మా నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు నేను 5 సబ్స్టేషన్లు విత్ అమౌంట్ అండ్ టెండర్ తెచ్చిన. ఎందుకుంటే తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా ఒక 2-3 ఏళ్ళు కష్టాలు ఉంటాయి. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కొన్ని కష్టాలు ఇబ్బందులు మనకు తప్పు విభజన తర్వాత. అటు వాళ్లకు తప్ప ఇటు మనకు తప్ప అని చెప్పినటువంటి వ్యక్తి నేను ఎన్నికల సందర్భంలో ఓపెన్గా చెప్పిన. ఒక 2-3 ఏళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది మనము. ఎందుకంటే ఈ విభజన సందర్భంగా ఏర్పడినటువంటి వివాదాలు తీర్చుకోవాలా. 2 తెలుగు రాష్ట్రాలుగా కలిసి ఉన్న విడిపోయినప్పుడు కొన్ని విధులు వస్తాయని ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారితో నేను 5 సబ్స్టేషన్లు తీసుకొచ్చిన. ఒక్క సబ్స్టేషన్ ఇప్పుడు దాకా స్టార్ట్ కాలేదే. టెండర్లు అయిపోయినాయే, టెండర్లు కూడా అయిపోయినాయి. ఎందుకంటే మీరు చెప్పాలి జవాబు. అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, ఏం చేద్దామని చెప్పండి. అది కరెక్ట్ కాదు అంటాను. సిద్ధరామయ్య గారికి ప్రొఫెసర్ గారు నచ్చితే వారి అంతర్గతంగా కూడా వారి ఆందోళన చెందకుండా నచ్చితే ఐ అప్రిషియేట్ ఇన్, దానికి నేను కాదని లేదు. కానీ అది కరెక్ట్ కాదు. అది ఒక నిమిషం శ్రీరామన్, ఒక నిమిషం. అది విధానం ఏ పార్టీకైనా కరెక్ట్ కాదు అంటున్నా. ఏ పార్టీకైనా కరెక్ట్. ఎన్నికైన తర్వాత ఆనంద్ సోదరులు మీ పార్టీ చేర్చుకోలేదా ప్రశ్నించారు. సోదరులు ఎమ్మెల్యేలు కాదండి, ఎమ్మెల్యేలు కాదు వాళ్ళు. అక్కడ ఎమ్మెల్యేలు కాదు, కాంగ్రెస్ పార్టీ లేకుండా పోయింది, అది ప్రజలు తీర్పిచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కానీ టీడీపీకి కానీ టీఆర్ఎస్ కానీ ఒక విధానపరమైన తీర్పు ఇచ్చారు. దాని ఆ విధానపరమైన తీర్పును అగౌరవపరిచే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు లేకుంటే నా పాలన ఎంత అధ్వానంగా ఉన్నా నడుస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి కేసీఆర్ గారు రావడం జరిగిందన్నది వాస్తవం. ఇప్పుడు ఒకటి నేను కొంతమంది రాజకీయ నాయకులు, ఇప్పుడు సీతారాం గారు నాయకులు మేము దాంట్లోకి రాము, కానీ కొంతమంది రాజకీయ నాయకులను చూసాం ప్రజలతో మమేకమై ఇన్ని అభివృద్ధి పనులు ఎన్ని చేసినా మళ్ళీ ఓట్లు డబ్బులు అండుతారు. దాని బదులు ఎవడైతే గట్టివాడు అక్కడ ఉన్నాడో వాడిని టార్గెట్ చేసుకుంటే అవతల అడిగినట్టు లేకుండా అయిపోయింది కదా అనేటువంటి ప్రోగ్రామ్ గతంలో ఆ ప్రోగ్రామ్ గతంలో కొన్ని నియోజకవర్గాల్లో జిల్లాలో చేశారు. అదే ఇలా కేసీఆర్ గారు మొత్తానికి అంతకంటే వేరేం లేదు. స్పందించండి. ఇప్పుడు సంగప్ప గారు ఆడ ఉన్న పెద్దలు బీజేపీ నాయకులు కానీ పెద్దలు దయాకర్ రెడ్డి గారు కానీ వాస్తవమే. అది ఇప్పుడు నైతికత ఉండాలి, రాజకీయాల్లో నైతికత ఉండాలి. అది లోపిస్తుంది అనేది మనకు క్లియర్గా కనబడుతుంది. ఆ నైతికత ఉన్నటువంటి వాళ్లను, ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వాళ్లను నువ్వు కోట్ల రూపాయలు చేంజ్ చేసినా వాళ్ళు వచ్చే పరిస్థితి ఉండదు. కానీ కొందరి దగ్గర ఆ లోపం ఉంది. ఎందుకున్నదంటే అది ఇప్పుడు 342 మంది వన్ సైడ్ ఓటేశారు బీజేపీకి. దయచేసి గమనించాలి మీరు. మోడీ గారికి ఏం అవసరం ఉండే మహారాష్ట్ర నుంచి శివసేన నాయకుడు తీసుకొచ్చి, ఆయన ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు, ఒక నాయకుని తీసుకొచ్చి కేంద్ర పదవి ఇచ్చిండు. కారణం ఏంటి?
ఇప్పుడు ఎట్లా చెప్తాం దానికి? మీ వారు పెద్దలు నన్ను అడుగుతున్నారు, ప్రొఫెసర్ నాకు తెలుసు, నా మనసుకి నా మనస్తత్వానికి నాకు తెలిసి ఏం జరుగుతున్నాయి రాజకీయాల్లో, ఏ స్థాయిలలో మనం ఈ నైతికతను పాటిస్తున్నాం అన్నది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఏదైనా ఆర్డినెన్స్ చట్టం తీసుకొచ్చారు, దీన్ని ఒక డిఫెక్షన్ బిల్ అన్నారు, 2/3 అయితేనే వెళ్ళాలన్నారు. మరి అటువంటిది లేకుండా ఎవరికి వాళ్ళు వచ్చినప్పుడు హైకోర్టు పరిధిలో కూడా ఈ అంశం లేదు. కేంద్రంలో బీజేపీ కూడా అదే పని చేస్తుందంటారు మీరు. సో మీరు సురేష్ ప్రభు సురేష్ ప్రభు గారిని చెప్పారు చేయలేదా ఎంపీ గారు? అంటే అక్కడ ఒక రాజకీయ గారు అక్కడ కేంద్రంలో ఒక పార్టీ ఎంపీని చేర్చుకొని మంత్రి పదవి ఇవ్వలేదు. శివసేన పార్టీ అలయన్స్ లో మంత్రి పదవి ఇచ్చిండ్రు. మీరు దాన్ని గమనించక ఒక పక్క మీరు చెప్తున్నారు నైతిక విలువలు ఉండాలి, మరో పక్క ఒక వేరే గుర్తు మీద గెలిచినటువంటి, వేరే రాజకీయ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలని కొనుగోలు చేసుకొని ఆయన మీ పార్టీలో చేరడం ఎంత మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు. మీకు నైతిక లేకుండా మీరు నైతిక గురించి మాట్లాడి ఈ విధంగా ఒకటి భారతీయ జనతా మొదలు ఏం చెప్పారు, నరేంద్ర మోడీ గారు ఒక ఎంపీని పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇచ్చినాడని. మీరు శివసేన ఎంపీ కాకుండా అన్నారు, ఎంపీ కాకుండా అన్నారు, సురేష్ బాబు ఎంపీ కాకుండా తీసుకున్నారన్నారు. ఇంకోటి ఎంపీ గారు డిఫెక్షన్ బిల్లో చాలా నన్ను పట్టుకొని మాట్లాడితే నేను ఏం చెప్పాలి? ఒక్క విషయం, జనతా పార్టీలో ఏం జరుగుతుందో మీకు తెలుసా? ఎట్లా మాట్లాడతారు మీరు? ఆడ కూర్చుంటే ఎవరిని పడితే వాళ్ళు ఏ మాట మాట్లాడితే ఎట్లానండి? ఇప్పుడు నైతికత లేదు, బాగానే చేస్తా ఉన్నారు. ఆ పార్టీలను బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ గారు 32 సభలలో మాట్లాడిండు బీహార్లలో. ఏమైంది మీరు గమనించాలి. అది నేను అనేది ఏంటంటే ఈ వెసులుబాటు ప్రజాస్వామ్యంలో లేకుండా చేస్తే బాగుంటుంది. దానికి మీరు కట్టుబడి ఉండండి. ఒక ఎంపీగా నేను మొదటి సంతకం పెడతా. జార్ఖండ్ లో శిబు సోరెన్ గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అక్కడ పోటీ చేస్తున్నప్పుడు ఇదే విధంగా కేసీఆర్ గారు ఏ విధంగానైతే చేసారో స్థానికంగా విపరీతంగా ఒత్తిడి చేసి నాయకుల్ని జైన్ చేసుకుంటే ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా ఎమ్మెల్యేగా ఓడగొట్టారు అక్కడ శిబు సోరెన్ గారిని. పరిస్థితి ఈ విధంగానే కొనసాగితే వరంగల్ ఏమైంది బ్రదర్? ఒక నిమిషం వినండి. మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇన్ని రకాలుగా నిన్న వరంగల్ వచ్చి మొత్తం కేంద్రం కూర్చుంది. అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చిండ్రు, కాంగ్రెస్ నాయకులు వచ్చిండ్రు. లాస్ట్ కి జరిగింది ఏంటిదే మీరు గది చెప్పండి. మీకు తీర్పును బట్టి ఎంపీ గారు వరంగల్లో ఏం జరిగింది మీ మనసుకు తెలుసు. అది మాట్లాడదామంటే చర్చా వేదిక పెట్టండి, మాట్లాడదాం. స్వయంగానే పాల్గొన్నాను. ఒక్క నిమిషం. వరంగల్లో ఏమీ జరగకపోయినా కానీ ఒక 2 లక్షలు అంత కొంచెం తక్కువతో ఎలక్షన్లో గెలిచేది, దాంట్లో అనుమానం లేదు. ఎన్నికలకు ఒకరోజు ఇంకా కౌంటింగ్ కాదు, పోలింగ్కి ఒకరోజు ముందు నేను ఇక్కడ ఇదే వేదిక మీద చెప్పిన 2 లక్షలు 2,20,000తో గెలిచే అవకాశం ఉంది. దానికి కారణాలు ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి బలాన్ని తక్కువ అంచనా వేయడమా, లేదు మిత్రపక్షాలతో ఇవ్వడమా, లేకపోతే నాయకులం మేమే ఇంక్లూడింగ్ దయాకర్ రెడ్డి కూడా కావచ్చు కుమ్మక్కై కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి సహకరించే విధానంతో అక్కడ క్యాండిడేట్ చివరి నిమిషంలో పెట్టే ప్రయత్నాలు బీజేపీ తెలుగుదేశంలో మేం చేయడమా, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వేరే వాళ్ళు డిబేట్లు ఉంటే నేను ఇంకో రకంగా మాట్లాడతాను. కానీ ప్రొఫెసర్ గారు కూడా తెలిసి కొన్ని ఎట్లాంటి బేతాల కథలాగా నిజాలు తెలిసి మాట్లాడకపోయారు అన్న పద్ధతిలో వారు అనుకోవడం కరెక్ట్గా వారి మనసుకు తెలుసు. కాబట్టి ఏం జరిగింది అనేది క్లియర్గా తెలుసు. పోల్ మేనేజ్మెంట్ రకరకాలుగా ఏ రకంగా అనేది కేసీఆర్ గారు పోల్ మేనేజ్మెంట్ ఎట్లా జరిగిందో వారికి తెలుసు. కాబట్టి అంత ఎలక్షన్లో కూడా ఎక్కువ ఉద్రేకపడకుండా నేను ఇంత చేస్తేనే అయింది లేకపోతే పోయేది అనేటువంటిది వాళ్ళకి తెలుసు. మెజార్టీ ఇంకా తగ్గేదని తెలుసు, ఓడిపోతేనే మేమనేమి అనలేదు. కాబట్టి అక్కడ క్యాండిడేట్లలో ఉన్నటువంటి ఇబ్బంది, క్యాండిడేట్ చివరి నిమిషంలో పెట్టడం అనేది, స్థానికత అనేది అంశం తీసుకురావడం, ఇవన్నీ జరగడం. దీంతో పాటు కేంద్రమే కూర్చుందా అన్న చెప్పాలా ప్రొఫెసర్ గారు? రాష్ట్రం మొత్తం అక్కడ కూర్చున్నది మీరు చెప్పాలి, మేం కాదు. కాబట్టి అక్కడ క్యాండిడేట్ విషయంలోనే పొరపాటు జరిగిందో, ఆ లీడ్లో పొరపాటు జరిగిందో బీజేపీలో కూడా కొంత క్లారిటీ లేదు, మాకు కొంత క్లారిటీ లేదు, అర్థమైపోయింది. దానివల్ల మీ మెజారిటీ పెరిగింది. దాంట్లో పోల్ మేనేజ్మెంట్ లో చంద్రశేఖరరావు గారు పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఐ అప్రిషియేట్ ఇట్, నేను కాదంటలేను. కానీ ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ వారు టీఆర్ఎస్ ఏమి దీనికి అతీతం కాదు, టీఆర్ఎస్లో నైతికత చాలా బాగుందనే మాట చెప్పే ప్రయత్నం కూడా నేను చేయలేదు. బికాజ్ ఈ నోస్ ఇట్. రాజకీయ పార్టీల్లో అది లోపించిందనే మాట అంటున్నారు. నేను కూడా అదే చెప్పిన. ఒక పార్టీ ఒక వ్యక్తి గురించి నేను చెప్పాల. దీనికి కారణం ఏంటి? అభద్రతాపాము, తమ నాయకత్వమే తమకు నమ్మకం లేకపోవడం.
ఇంత ఎన్నుకున్న ప్రజలు అంతే మళ్ళీ కొడతారు. చేరే వాళ్ళక చేర్చుకునే వాళ్ళక అందరికీ కూడా చేరిన వాళ్ళకు చేర్చుకునే వాళ్ళకు కూడా వాళ్ళ నాయకత్వాల మీద వాళ్ళకి నమ్మకము లేకపోవడం. గతంలో మీరు చూడండి, మొత్తం చరిత్ర తీసి చూడండి, వాళ్ళ నాయకత్వం మీద ఏ నమ్మకం ఉండేదో ఆ నమ్మకంతోనే ముందుకెళ్ళిపోయారు. ఇలా నమ్మకం లేదు. అందుకే చెప్పా, సింపుల్ పాలసీ, జనానికి చేసి జనాంతో చీకొట్టించుకోవడం మంచి అనిపించుకునే దానికంటే ఇంకా అందరికీ ఇంతే చెప్తున్నా నేను, ఒక్కరి గురించి కాదు కదా. వాళ్ళ ఇంకా 6 వస్తున్నారని టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇంకెంతమంది మీ వాళ్ళు ఎంత కదా రావచ్చు, కొత్తలు పుట్టుకరా వస్తారు, పుట్టుకరాకుండా ఏం లేరు కదా, పుట్టుకరాకుండా ఏమైనా ఉంటారు అనుకుంటున్నారా వీళ్ళు? నేను అందుకే చెప్పా, ప్రజలు కార్యకర్తలు మమేకమైతే ఉండేది పార్టీ. నాయకులు అనే వాళ్ళు అశాశ్వతం, శాశ్వతం కాదు. నేను స్పష్టంగా చెప్తున్నా. అది టీఆర్ఎస్కు వర్తిస్తుంది, తెలుగుదేశానికి వర్తిస్తుంది, ఇతర పార్టీలకు వర్తిస్తుంది. నేను కాదంటే రాజకీయ నైతిక విలువలు లేవు కాబట్టి ప్రొఫెసర్ లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మేము కూడా లేవు అనుకుంటూ పోమంటే పోదాం. ఉండాలా, ఖచ్చితంగా ఉండాలనేటువంటి భావన మాది. ఇలా టీఆర్ఎస్ని ఎందుకు అంటున్నామంటే, టీఆర్ఎస్ని టార్గెట్గా ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఉద్యమ పార్టీగా ఉండి ఉద్యమ గడ్డ మీద పురుడు పోసుకొని ఉద్యమంలో మా సకజనుల సమ్మె కావచ్చు, లేకుంటే అందరి యొక్క సహకారంతో తెలంగాణ సాధించుకున్న తర్వాత దాన్ని పరిపాలించే విధానము చేయడానికి వీళ్ళందరూ అవసరం లేదు ఉంటున్నా. వీళ్ళందరూ అవసరం లేదు. ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళు చాలా మంది మేధావులు ఉన్నారు, వాళ్ళ సహకారం తీసుకోవచ్చు. దానికంటే కూడా పార్టీ మారితేనే అని ఇంకొక మాట ప్రొఫెసర్ గారు అన్నారు, ఎవరైనా అంత దమ్మున్నోడు ఉన్నాడా, లేకుంటే నేను ఓటు అడగనని దాంతో ఏకీభవిస్తున్నా. ముఖ్యమంత్రి గారికి స్పష్టంగా తెలుసు, మళ్ళీ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర సమితికి ఓటేసి ఎన్నికలు అడిగే అవకాశము వారికి లేదు. కాబట్టి వాళ్ళు చాలా స్పష్టంగా ఎన్ని మాట్లాడినా ముఖ్యమంత్రి గారికి తన పరిస్థితి ఏంటి జరగబోయేది. పాయలశంకర్ గారు నిన్న రాష్ట్ర మంత్రుల బృందం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలను కలిసింది. హామీల అమల్లో తర్వాత రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది, వివక్ష చూపుతుంది అంటున్నారు. ఇప్పుడు ఇదైతే ప్రతిసారి కూడా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతినిధులన్నీ కూడా మాట్లాడి ఢిల్లీ నుండి కేంద్ర మంత్రులు చాలా సందర్భాలలో క్లియర్గా చెప్పడం జరిగింది. అయ్యా, మీరు తొందరగా నివేదికలు పంపండి, మీకు ఏమేం కావాలి మేము రెడీ ఉన్నాం ఇవ్వడానికంటే నివేదికలు పంపరు. పక్క రాష్ట్రాలు నివేదికలు పంపుతారు, వాళ్ళకు సాయం వస్తుంది, వీళ్ళు కేవలం ఆరోపణలు చేయడమే మొదలు పెడతారు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది, మీరు నివేదికలు మీకు ఏమి కావాలని నివేదికలు పంపండి, మీరు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని పదే చెప్పారు. అయినా చాలా సంతోషం. కానీ జాతర తీర ఉన్నందరూ ఒకటేసారి పోయినరు, పర్వాలేదు. ఎప్పటికప్పుడు పోయి కావాల్సింది మీకు ఏం కావాలి, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలి, మీరు ఎప్పటికప్పుడు అధికార ప్రతినిధులు ఢిల్లీలో పెట్టుకోరండి. మాకైతే అర్థమే కాదు వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. కనీసం మీరు పనిచేయకుండా అక్కడ ఉన్నటువంటి అధికార ప్రతినిధులతోనన్నా కానీ కనీసం ఈ రాష్ట్రానికి కేంద్రానికి మధ్యన సమన్వయం చేసి బండారు దత్తాత్రేయ గారు అయితే ప్రత్యేకంగా పదే చెప్తా ఉన్నారు, అయ్యా అక్కడ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. నేను కూడా చాలాసార్లు కేంద్ర మంత్రులకు చెప్తా ఉన్నాను, మీరు నివేదికలు పంపండి అంటే నివేదికలు పంపకుండా కేవలం ఆరోపణలు చేయడానికి పరిమితమవుతున్నారు. కాబట్టి అయినా సంతోషపడాలి. నిన్న వెళ్ళారు, కేంద్రం చాలా క్లియర్గా ఉంది, తెలంగాణ రాష్ట్రానికి ఏ సాయం కావాలన్నా కూడా సాయం చేయడానికి. మొన్న అనవసరంగా ఒక గగ్గోలు పెట్టిండ్రు, ఆంధ్రాకేమో అంత సాయం చేసిన ఇళ్ళ గురించి తెలంగాణ. మీరు అడిగిందే మేము 40,000 ఇళ్ళు ఈ రాష్ట్రంలో కడతా ఉన్నాం, మాకు 20,000 ఇళ్ళు సాయం చేయాలని అడుగుతారు. 20,000 దాంట్లోకి వెళ్ళి 10,000 ఇళ్ళు ఇస్తే మాకు 10,000 ఇచ్చారు. మీరు ఎందుకు అడగరండి? ఆ పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు 4 లక్షల ఇళ్ళు కావాలని అడిగింది, మీరు ఎందుకు 40,000 ఇళ్ళు అడిగినారు? ఈ విధంగా అడగడంలో ఆలస్యం చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏ సాయం అడిగినా చేయడానికి సిద్ధంగా ఉంది. మీకేమనిపిస్తుంది కైలాస్ గారు? రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై చేస్తున్న అత్త మీద పెట్టి కోడల మీద పెట్టి అత్త అని చెప్పేసి కోళ్ళని ఎలుకల్ని తిట్టుకున్నట్టు ఇళ్ళ మీద తిట్టుకోలేక రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యపు నీడలను కమ్ముకున్నటువంటి సందర్భం మనం చూసినాం. ఎందుకంటే కరువు మండలాలు తెలంగాణ ప్రాంతంలో రైతాంగం చనిపోతూ ఉన్నారు. దానికి ఏం కావాలో ప్రభుత్వం సరైన సందర్భంలో కరువు మండలాలు ప్రకటించడం మనకు సహాయం వచ్చేది. తర్వాత విద్యా ఉద్యోగ సంబంధించినటువంటి విషయం లోపల ప్రభుత్వాన్ని గట్టిగా ఇవాళ కమల్నాథ్ కమిషన్ ఏదైతే ఉందో దాని మీద ఇంకా ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి సందర్భం లోపల రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. అదే సందర్భంలో దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు అన్ని ప్రాంతాలని సమానంగా చూడాల్సిన బాధ్యత నుంచి వాళ్ళు తప్పుకున్నట్టు కనపడతాం. ఎందుకంటే ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి దీన్ని ఎట్లనైనా దీన్ని వైఫల్యం చెందించాలనే ఒక ఆలోచనతో దురుద్దేశం కనపడతా ఉంది. కానీ ఒక రాష్ట్రం ఏర్పడడం అనేది రాజ్యాంగ ప్రక్రియ. కానీ ఆ రాజ్యాంగ ప్రక్రియ అనేది ఏంటిది? ఆ విభజన చట్టంలో చేసినాం.
ప్రాణహిత చెవెలకు జాతీయ హోదా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు? ఇవాళ సైనిక స్కూల్ సంబంధించినటువంటి ప్రభుత్వం ఇచ్చిందా ఇవ్వలేదని మీరే చొరవ తీసుకొని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కదా కేంద్ర ప్రభుత్వము. నరేంద్ర మోడీ గారు కేవలం వెంకయ్య నాయుడు గారి మాటలు పట్టుకొని ఆ నాయుడు ఈ నాయుడు అందరు నాయుడు కలిసి తెలంగాణ ముంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సరే, ఈ ముఖ్యమంత్రి గారికి కొంత నిర్లక్ష్యం ఉండొచ్చు, లేకపోతే ఫామ్ హౌస్లో ఉండేటువంటి అవకాశం ఆయనకు ఎక్కువ ఉండి ప్రభుత్వానికి సంబంధించిన నివేదికలు ఇవ్వడం వైఫల్యం చెందొచ్చు కాక, కానీ ఒక ఫెడరల్ సిస్టమ్ అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి. ఇలా బీహార్ ఎన్నికల్లో వేసుకుని 1,50,000 కోట్లు అంటేవి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే కరువుతో ఉన్నది. ఇలా విద్యా ఉద్యోగ అవకాశాలు లేక వలసలు పోయేటువంటి పరిస్థితి తెలంగాణ ప్రాంతంలో ఉన్నది. ఎందుకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు? ఎందుకు పట్టించుకోదు అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, దీనికి ఇట్టనే కావాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నది. రైట్. సీతారాం నాయక్ గారు, మీరు నివేదికలు పంపడంలో మీరు సాయం అడగడంలో విఫలం చెందారు, నిర్లక్ష్యం చేస్తున్నారా? అందుకే ఇప్పటిదాకా మనకి కేంద్రం సాయం రాలేదా? అటు కాంగ్రెస్ తర్వాత బీజేపీ చెప్తున్నట్టుగా. అంటే ఒకటి సరే, వాళ్ళు ఇప్పుడు మీరు పంపించిన 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నామే, మీరు డైరెక్టో ఇండైరెక్టో ఏదో ఒక సహాయ సహకారాలతో ఇక్కడికి వచ్చినాం. మొత్తం 17 మంది ఎంపీలలో మా పర్ఫార్మెన్స్ చూడండి. మీరు మా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు నిందిస్తే బాగుంటుంది. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉండి స్వయంగా మేము పరిశీలిస్తున్నాం. ఇద్దరు ప్రతినిధులు ఉన్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నాం. కానీ ఇక్కడ ఒక లోపం ఏంటంటే, ఇక రైల్వేకి సంబంధించి వారు ఇంతకుముందు మాట్లాడినట్టు 2012-13 లోపల ఒక 152 కోట్ల రూపాయలతోనే ఒక వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చారు. అది 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 దాన్ని ఇప్పుడు రోజు వచ్చి ఇది ఏమన్నా బెగ్గింగ్ కాదు కదా. ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఒకసారి ఓ నివేదిక పంపిస్తాం, దాని కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఏమొస్తుంది, ఏ రాష్ట్రానికి వస్తుంది ఇవ్వాలి. అందులో మన ఈ 2 కొత్త రాష్ట్రాలు, ఈ కొత్త రాష్ట్రాలకు ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. మేము రోజు వాళ్ళ దగ్గరికి తిరుగుతా ఉన్నాం. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కూడా క్లోజ్ అయింది. ఇప్పుడు వ్యాగన్ ఫ్యాక్టరీ లేదు వరంగల్కి. ఏంటంటే అది పీపీటీ మోడ్లో ఉంది కనుక అది వయబుల్ కాదన్నారు. మేము ఇంకోటి అడిగాం, మరి రీఆర్గనైజేషన్ బిల్లో కోచ్ ఫ్యాక్టరీగా ఉందా అంటే ఇప్పుడు 18 నెలల నుంచి దాన్ని ఇంతవరకు కదిలించిన వాళ్ళు లేరు. మేము మళ్ళీ నిన్న హై లెవెల్ డెలిగేషన్ వచ్చింది. నిన్న 2 ఉప ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రి వచ్చారు, మన ఫైనాన్స్ మినిస్టర్ వచ్చారు. మేము 11 మంది వెళ్ళి నిన్న గట్టిగా మాట్లాడాం వాళ్ళతో. ఇప్పుడు మేము అన్నాం, మేము రోజు లొల్లి పెట్టాలంటే మీకు అందరికీ తెలియాలంటే పార్లమెంట్ రోజు ఒంటికాల మీద నిలబడతాం. అట్లాని కాదు కదా, సమస్య పరిష్కారం కావాలి, మనకు రావాల్సినవి రావాలి. 241 జూన్ నుంచి సెప్టెంబర్ అయితే కదా మనం కరువు మండలాలను పంపించాలి. సెప్టెంబర్ 30th అయిపోయింది కనుక కరువు మండలాలను ఆయన స్వయంగా వచ్చి పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చారు. 241 కరువు మండలాలను దాదాపుగా 200 కోట్ల రూపాయలు. ఇప్పుడు దానికి కావాల్సినటువంటి ఖర్చుల కొరకు నిన్న జైట్లీ గారిని కలిసాం, ఫైనాన్స్ మినిస్టర్ని, అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసాం. పెద్దలు అన్నట్టు సైనిక్ స్కూల్ గురించి మాట్లాడాం. రేపు జనవరిలో వస్తున్నారు. కంటోన్మెంట్ లో రోడ్ల సమస్యలు ఉన్నాయి, అది కూడా వారి దృష్టికి తీసుకుపోయినాం. నైట్ లో 7 to మార్నింగ్ 7 వరకు రోడ్ అది క్లోజ్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుందంటే నేను జనవరి ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడ పర్యటిస్తా, మీకు ఎట్టి పరిస్థితుల్లో చేస్తా. ఈ కోచ్ ఫ్యాక్టరీ 1 week లో మనకు కోచ్ ఫ్యాక్టరీ కమిటీ వేస్తా ఉన్నారు. మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, మీ ఒత్తిడి మీరు చేస్తున్నారు అంటారు. రైట్. దయాకర్ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది? చేస్తున్నాను. వాళ్ళు ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి, ఇన్ని రోజులుగా ఈ నివేదికలు రాలేదు, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అవగాహన మంత్రుల్లో లేదు, తెలుగుదేశం సీనియర్ నాయకులను చేర్చుకుంటే తప్ప వాళ్ళకునే తెలుగు ఉపయోగిస్తారనే పద్ధతిలో పోయినట్టు వాస్తవం, అట్లేం అనుమానం లేదు. మళ్ళీ ఇందులో కూడా జాయినింగ్ సార్ చెప్తాను, దానికోసమే కదా. ఇలా తుమ్మల నాయకరావు కడెంచి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు జోగురామన్న మాట్లాడలేదు, ఇంకో మంత్రి ఎవరు మాట్లాడడం లేదు. ఆ తెలివి తెలుగుదేశంలో ట్రైన్ అయిన వాళ్ళకి ఉంది. ఆ తెలివితోనే చంద్రశేఖరరావు గారు కూడా ముఖ్యమంత్రి అని అప్రిషియేట్. మా స్కూల్ నుంచి ఒక రోజు పెద్ద, ఇప్పుడు మీరు ఒక స్కూల్ చదివింటే అక్కడ ఏదో మంచి ఐఏఎస్ అధికారి మావాడైందని చెప్పుకుంటాం. మంచోడా చెడ్డోడా అవన్నీ చూడం మనం, అని మావాడు అట్లా చెప్పుకుంటాం. ఆ పరిస్థితి మాకు కూడా ఉంది. అప్రిషియేట్. అయితే ఇక్కడ ఏదైతే ఇప్పుడు నివేదికలు పంపలేదని వాళ్ళు చెప్పడం తర్వాత నివేదికలు మనం పంపకుండా విమర్శ చేయడం బాగా తప్పుగా పద్ధతి కాదేమో అనేది ఒక క్యాజువల్గా తూతూ మంత్రంగా ఇచ్చి వచ్చేస్తున్నారు. అక్కడే కూర్చొని ఫాలో అప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది ముఖ్యమంత్రి గారు స్వయాన. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి బదులు డిప్యూటీ సీఎం గారు కూడా పోయినారు. అక్కడే ఉండు, ఒక 1 రోజులు ఉండి 10 రోజులు ఉండండి, ఫాలో అప్ చేసుకోండి, ఇక్కడ డైరెక్ట్ చేసుకోండి. 4-5 అక్కడ మీ యొక్క సలహాదారులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వేణుగోపాలాచారి గారు, ఇంకో చక్రవర్తి గారు, ఇంకో దాదాపు 5-6 మంది ఉన్నారు.
వాళ్ళు కానీ వీళ్ళు కానీ అక్కడ ప్రయత్నం చేసి అప్పుడు అంటే బెటర్. కాబట్టి మనం ఇచ్చినాము ఇవ్వలేదన్నారు కాబట్టి ఇచ్చినామని నేను పేపర్లో ఫోటోలు దిగిన విధానం చూస్తే క్యాజువల్గా పోయి ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. ఇచ్చినాం చూసినా అది ఫోటో పెట్టుకున్నా అని పనికి వస్తుంది, కానీ ఆ ఒత్తిడి కానీ ఆ ప్రయత్నం కానీ ఇంకా తీవ్రంగా చేయాల్సిన బాధ్యత ఉంది. ఎస్, ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు ఉన్నారు, కొంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళ సహాయం తీసుకొని చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాకపోతే ఇప్పుడు ఇదే విధానమే ఇప్పుడు ఏదైతే కేసీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు కండవాలు కప్పే విధానమే బీజేపీ ఆలోచన చేస్తుందేమో. అంటే ఎట్లా టీఆర్ఎస్ వాళ్ళు కలుపుకోవడం ఆలోచన చేస్తుందేమో, మరి అక్కడ ఉన్న అధినాయకత్వము మరి అట్లా ఏమైనా ఆలోచన చేస్తుందేమో. ఎందుకంటే ఇవాళ చూసిన కొత్త ప్రకటన చూసినాము, మజ్లిస్తో మాకు పొత్తు ఉండదు అనేటువంటిది ఒక వార్త చూసినాం మేము. ఇవాళ ఎంతవరకు కరెక్ట్ మాకు తెలియదు, కానీ ఒక మంత్రి గారు ఇచ్చినారు. సో ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే రాబోయే కాలంలో ఒంటరిగా పోటీ చేస్తాం ముందు నుంచి చెప్పారు కేసీఆర్ కూడా ఈ మధ్యలో ఎక్కడో చెప్పినట్టు ఎక్కడ చెప్పిందంటే పోటీ చేస్తామని. అరే ఇప్పుడు దయాకర్ రెడ్డి ఏదో ప్రియారిటీకో ఛానల్ నాయకులు ప్రియారిటీకో మాట్లాడడం కాదు, ఇక్కడ ఎక్కడా చెప్పలేదు. ఇవాళ కొత్తగా ఇప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పారని అంటలేను, ఒక మంత్రి గారు ఇవాళ ఇచ్చిన స్టేట్మెంట్ చూసినా. సో ఇవన్నీ ఆలోచన చేసినప్పుడు ఆ పరిణామాలు వాళ్ళు కూడా ఆలోచన చేసి చెప్పినారేమో మరి. చేస్తున్న కార్యక్రమమే అక్కడేమైనా ఆశిస్తున్నారేమో. మీ మిత్రపక్షంగా ఉన్న బీజేపీ వచ్చింది హైదరాబాద్ లో బీజేపీ మాకు మిత్రపక్షం అయితే ఇక్కడ కాకూడదని నేను అనలేను లేదే. ఇక్కడ ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉంది, వారితో మిత్రపక్షం నేర్పుకోవడంలో మేమే అభ్యంతరం పెట్టడం లేదే. మాకేం అభ్యంతరం ఉంటుంది? అక్కడ అధికారంలో తెలుగుదేశం ఉంది, అక్కడ అవసరాలు అతనిలో కీలకమే కాదు. నేను అన్ని చాలా కీలకమైనవే మాట్లాడతా. కేసీఆర్ గారు మళ్ళీ ఓట్లు అడగడానికి అవకాశం లేదు అనే దాన్ని కూడా మళ్ళీ ఉద్ఘాటిస్తూ కూడా అది కూడా కీలకంగా చెప్తే ఇది కీలకంగా. నిన్న కిషన్ రెడ్డి గారితో టీడీపీ నాయకులు కలిశారు. సో అక్కడెక్కడో ఏదైనా చెడిందా? ఎందుకు అలా చెప్తున్నారు? నిజానికి సబ్జెక్ట్ మారినా కూడా లేదే. వాళ్ళు ఏమైనా ఆశిస్తున్నారేమో అక్కడ హైదరాబాద్ లో. మీకు అర్థమయ్యి అర్థం కానట్లేదు. ఒక ప్రభుత్వము పైన ఉన్న ప్రభుత్వము ఇక్కడ కింద ఈ విధంగా జరిగినప్పుడు మా దగ్గర కూడా అదే జరగాలని ఏమైనా ఆశిస్తుంది. దాని కారణం ఒక్కటి దయాకర్ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీకి అటు కేంద్రంలో అయితే ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు నీతి తప్పే పనులు ఎప్పుడు కూడా చేయడు. ఏదో ఈ పార్టీ వాళ్ళు వస్తాం మిత్రపక్షం పార్టీలతో అది అంటే వీళ్ళని జైన్ చేసుకునే ఆలోచన ఏమైనా ఉన్నదో ఒకటి. ఇంకోటి మిత్రులు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, ఈ తెలంగాణ మీద కేంద్ర ప్రభుత్వం సరైనట్టు సాయం చేస్తలేదని కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపిస్తూ ఉన్నారో, ఎక్కడిచ్చిందండి కాంగ్రెస్ పార్టీ? ఆ రోజు భారతీయ జనతా పార్టీ ముందుకు రాకుంటే తెలంగాణ ఎక్కడ వస్తుండే? భారతీయ జనతా పార్టీ ముందుకొచ్చి ఆ రోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అన్ని కలిస్తే తెలంగాణ వచ్చింది. ఏ ఒక్క రాజకీయ పార్టీ రాలేదు. కాంగ్రెస్ లో ఉంది, ఇవ్వాల్సిన బాధ్యత అడగాల్సిన బాధ్యత ఇంకోరున్నాం. ఆ రోజు ఇంకోరున్నా అడగాల్సిన బాధ్యత రాజకీయ అయిపోయింది. అందరూ సహకరించకుండా వచ్చిందంటే ఆ రోజు అందరి సహకారం కోదండరామ్ గారు కూడా తెలుసు. ఆ చాప్టర్ అయిపోయింది. మీ పార్టీ చెప్పండి. కేవలం ఫోటోల కోసమే మీరు కేంద్రమంత్రులు కలిశారు, ఒత్తిడి చేయట్లేదు ఆ స్థాయిలో చెప్పండి. సంగప్ప గారు వీళ్ళు అట్లా మాట్లాడడం అది మంచిది కాదు. తెలిసిన వాళ్ళు కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా భారతీయ జనతా పార్టీ భాగస్వామ్యం ఉంది, కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉంది. ఒకప్పుడు ఒక అడుగు ముందుకేసి సుష్మా స్వరాజ్ గారు ఒక పార్లమెంట్ లో బిల్లు పాస్ తెలుగుదేశం కాదు, మేమంతా తెలంగాణ అడగలేదు. అందుకే తెలంగాణ వద్దు అట్టలిప్పి కొడతా బజార్లో కేసీఆర్ మీరు మంత్రులు చేసిర్రు. ఇంకా మీరు మళ్ళీ మాట్లాడాలి, మీరు కూడా పూర్తి మంచాలే మాట్లాడకూడదు, తప్పది. కేసీఆర్ గారు తెలంగాణ అంటే బట్టలిప్పి కొడతానో లేదా అధికారంలో పెట్టుకున్నారండి మీరు, అది ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడికి తెలంగాణలో ఎందుకు ప్రాధాన్యత తగ్గుతుందో ఒకటి ఆలోచించా మీరు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి పనిచేశారు. ఇట్లా అట్లా ఏదో ఉన్నది మాట్లాడతామంటే చెప్పేది వినండి. దయాకర్ రెడ్డి ఒక్కరితో తెలంగాణ ఏం కాదు సార్, తెలంగాణ
థ్యాంక్ యూ దయాకర్ రెడ్డి గారు, పాయల్ శంకర్ గారు, కైలాస్ నేత గారు, ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ వ్యాపారం చెప్పినందుకు రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.